హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం 6D ఎక్సర్సైజ్ 6D స్టార్ట్ చేసాం కదా. ఆ 6D ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ రామంలో మొత్తాన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు సెకండ్ రామంలో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏంటి? ఇఫ్ 0 less than a less than 5/4 and cos a is equal to 4/5, then find the values of sin 2a and cos 2a. Then find the values of sin 2a and cos 2a. ఓకే, sin 2a cos 2a మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివెన్ ఏంటి ఇచ్చింది, ఏంటి ఆన్సర్లో ఇచ్చింది ఏంటి? అక్కడ ఏమి ఇచ్చాడు? గివెన్ cos a ఈజ్ ఈక్వల్ టు 4/5 అని ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటండి, ఇది ఒకటి ఇచ్చాడు. ఏ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది? 0 కంటే ఎక్కువ అంటే 5/4 కంటే తక్కువ ఉందంటే ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. 5/4 అంటే ఏ బిలాంగ్స్ టు 0 నుంచి 5/4 అంటే ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. అంతేనా? ఫస్ట్ క్వాడ్రంట్లో. ఇప్పుడు మనకి కాసే ఇచ్చాడు కదా, కాసే 4/5 అంటే ఇప్పుడు sin 2a కావాల్సిన sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. ఆల్రెడీ cos a ఉంది కాబట్టి sin a ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే cos 2a ఫార్ములా ఏంటి? cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a కాబట్టి మనం ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలంటే cos a ఉంది కాబట్టి ఇంకో sin a ఫైండ్ అవుట్ చేస్తే మనం సరిపోతుంది. సో sin a ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేద్దాం? ఇలా ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇది యాంగిల్ ఏ అనుకుంటే ఏమి ఇచ్చాడు? cos 4/5 అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 5. అడ్జసెంట్ సైడ్ ఎంత? 5 4. అడ్జసెంట్ సైడ్ అంటే ఇదే కదా, దీనికి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది 5 దగ్గర ట్రిప్లెట్ మనకు తెలుసు కదా, ఇది 4 5 అయినాయి అనుకోది, కంపల్సరీ 3 అవ్వాల్సిందే. 5 దగ్గర ట్రిప్లెట్ అంటాం. 2 ఇచ్చాడంటే 3 దాటి 3 4 5 వస్తాయి. దాన్ని 5 దగ్గర ట్రిప్లెట్ అని చెప్పేసి అంటాం. ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవసరం లేకుండా అలా గుర్తుపెట్టుకోండి, 5 దగ్గర ట్రిప్లెట్ ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు sin a ఫైండ్ అవుట్ చేయాలి. sin a ఈజ్ ఈక్వల్ టు sin ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ కూడా పాజిటివ్ ఉంటుంది కాబట్టి దీంతో మనకి ఇబ్బంది లేదు. 3/5 పాజిటివ్ వస్తుంది. ఓకేనా? సో ఇంకోటి ఏమన్నాడు? sin 2a ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ బెట్ sin 2a ఫైండ్ అవుట్ చేయడం. sin 2a ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2 sin a cos a. 2 sin a ఎంత వచ్చింది మనకి? 3/5 ఇంటూ cos a ఎంత వచ్చింది? cos a ఎంత ఇచ్చాడు మనకి? 4/5. 2 3 = 6, 6 4 = 24/20 sin 2a. అలాగే cos 2a ఫార్ములా ఏంటి? cos 2a ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ బుక్లో ఇచ్చింది ఏంటి? cos 2a ఫైండ్ అవుట్ చేయమంటే కదా. cos 2a ఫార్ములా ఏంటి? cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్. cos స్క్వేర్ a ఎంత? cos a అంత మనకి ఇచ్చాడు 4/5 కదా, 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? 16/25 మైనస్ 9/25. 25 ఎల్సిఎం అయితే 16 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/25 cos 2. sin 2a ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే cos 2a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెండు ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా?
సో అది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్లో వచ్చేసి ప్రూవ్ దట్ cos 3a plus sin 3a by cos a minus sin a. cos a minus sin a ఏం చేయమన్నాడు, 1 + 2 sin 2a అని ఫైండ్ అవుట్ ప్రూవ్ చేయమన్నాడు. 2 sin 2a అంతేగా cos 3a plus sin 3a by cos a minus sin a is equal to 1 plus 2 sin 2a. ఓకేనా. దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు ముందు LHS తీసుకోండి. LHS తీసుకుంటే LHS is equal to cos 3a plus sin 3a by cos a minus sin a. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏదైనా ఉంటే cos 3a sin 3a దీన్ని ఏమైనా మ్యానిపులేట్ చేయాలి. మ్యానిపులేట్ చేయాలంటే దీనికి ఆల్రెడీ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. cos 3a అంటే 4 cos cube a, 4 cos cube a minus 3 cos a. cos 3a ఫార్ములాలో మాత్రం క్యూబ్ టర్మ్ ముందు వస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోమని చెప్పాను. అలాగే 3 sin a minus 4 sin cube a, సైన్కి మాత్రం లాస్ట్లో వస్తుంది. ఓకేనా. బై cos a మైనస్ sin a. ఈ రెండింటిలోనూ మీరు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, 4 cos క్యూబ్ 4ని కామన్ తీసేయచ్చు. 4 కామన్ తీసేస్తే cos క్యూబ్ a మైనస్ sin క్యూబ్ a మైనస్ 3 కామన్ తీసామనుకోండి. 3 కామన్ తీస్తే cos a మైనస్ sin a. -3 కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, cos a మైనస్ sin a ఉంటుంది కదా, బై ఇక్కడ cos a మైనస్ sin a. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం చేసాం మనం, 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a దీని ఫార్ములా. అలాగే sin 3a ఫార్ములా అంటే 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. ఇక్కడ cos క్యూబ్ a sin క్యూబ్ aలో 4 కామన్గా ఉంది కాబట్టి 4 కామన్ తీసాను. ఇక్కడ ఏముంటుంది, cos క్యూబ్ a మైనస్ sin క్యూబ్ a. -3 ఇక్కడ కామన్ తీసేస్తే ఇక్కడ 3 ఉంటుంది. cos a ఇక్కడ మైనస్, ఒక మైనస్ ఇక్కడికి వచ్చేస్తే ఏముంటుంది, ఇంకో మైనస్ కావాలంటే మల్టిప్లై చేసుకుంటాం. -3 cos a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 sin a సరిపోయిందిగా. ఇలా కామన్ తీసాం. ఇప్పుడు ఈ రెండిట్లోనూ cos a మైనస్ cos a ఉంది చూడండి. జాగ్రత్తగా చూస్తే ఎలా ఉంది అది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి, a మైనస్ బి అంటే cos a మైనస్ sin a, a మైనస్ బి ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ బి స్క్వేర్ అంటే cos స్క్వేర్ a ప్లస్ sin స్క్వేర్ a ప్లస్ ab అంటే sin a cos a. దీన్ని తీసేస్తే మైనస్ ఇక్కడ 3 cos a మైనస్ sin a, 3 ఇంటూ cos a మైనస్ sin a బై cos a మైనస్ sin a. అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ cos a మైనస్ ఉంది, ఇక్కడ cos a మైనస్ ఉంది. కామన్ తీసేచ్చా, కామన్ తీసేస్తే cos a మైనస్ sin a కామన్ వచ్చేది ఇది ఏముంటుంది, 4 ఇంటూ ఇది cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ అంటే ఫస్ట్ ఐడెంటిటీ ఎంత, 1 ప్లస్ sin a cos a మైనస్ 3 మిగిలింది బై cos a మైనస్ sin a. ఇప్పుడు ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే మల్టిప్లై చేస్తే 4 ఇంటూ 1 4 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 4 sin a cos a మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 ఎంత, 1 4 మైనస్ 3 1 కదా, 1 ప్లస్ ఇది 2 ఇంటూ 2 sin a cos a కింద రాస్తా. 4 sin a cos a ని 2 ఇంటూ 2 sin a cos a కింద రాస్తే 1 ప్లస్ ఇది ఎంత అవుతుంది, 2 sin a cos a ఎంత అవుతుంది, sin 2a.
దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఇది కదా ప్రూవ్ చేయమన్నాడు. హెన్స్ ప్రూవ్. ఇది సెకండ్ బిట్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ వచ్చి ప్రూవ్ దట్ cot π/4 minus theta is equal to cos 2 theta by 1 minus sin 2 theta అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ and hence find the value of cos 15 degrees. And hence find the value of cot 15 degrees. ఓకే, ప్రూవ్ దట్. ఇది దీని ఎలా ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయాలంటే LHS ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాట్ మనకి ఏమి ఇచ్చాడు, ఇది కాట్ π/4 మైనస్ థీటా. అంటే కాట్ ఏ మైనస్ కాట్ బి ఫార్ములా ఉంది కదా, దీని ఎలా రావచ్చు, కాట్ బి కాట్ ఏ ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. కాట్ బి అంటే కాట్ థీటా మైనస్ కాట్ ఇది π/4 కాట్ π/4 దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. కాట్ π/4 అంటే tan π/4, కాట్ 45 π/4 అంటే 45 కదా, tan 45 కాట్ 45 into 1 అవుతుంది. కాబట్టి ఇది కాట్ థీటా ప్లస్ 1 బై ఇది కాట్ థీటా మైనస్ కాట్ థీటా అని రాయొచ్చు కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ 1 ప్లస్ 1 కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసేస్తే ఏమవుతుంది, ఇది కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై సైన్ థీటా బై దీనికి ఎల్సిఎం చేస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై సైన్ థీటా. సైన్ థీటా రెండు క్యాన్సిల్, మనకు మిగిలింది ఏంటి, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఏం ప్రూవ్ చేయమన్నాడు, కాస్ 2 థీటా బై 1 మైనస్ సైన్ 2 థీటా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్ థీటా మైనస్ ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేస్తున్నా. కాస్ థీటా మైనస్ సైన్ థీటా న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఎందుకు చేస్తున్నాం అంటే వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు కూడా మనం చూసుకోవాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంతా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది కాస్ థీటా మైనస్ సైన్ థీటా స్క్వేర్. ఇక్కడ మనం గమనిస్తే కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత, కాస్ 2 థీటా ఫార్ములా కదా, ఇది కాస్ 2 థీటా. ఇది ఎక్స్పెండ్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ ఏమవుతుంది, కాస్ 2 థీటా బై 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఫార్ములా ఏంటి, 1 బై సైన్ 2 థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్. ఓకే, అర్థమైందా. ఏం ప్రూవ్ చేయమన్నాడు, కాస్ 2 థీటా బై 1 మైనస్ సైన్ 2 థీటా. ఓకేనా, అదే ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసాం. ఇప్పుడు ఏమన్నాడు, కాట్ 15 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ 15 వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఏమొచ్చింది, కాస్ π/4 మైనస్ థీటా. దీని నుంచే మనకి 15 వాల్యూ అంటే థీటా ఈజ్వల్ ఎంత అవ్వాలి, కాట్ 15 కావాలంటే కాట్ π/4 మైనస్ థీటా ఎంత అయ్యి ఉండాలి, 15 కదా. ఇది 45 కింద రాస్తున్నా మీకు అర్థం కావడం కోసం. ఇదేంటిది 15 వాల్యూ, సారీ థీటా ఈజ్వల్ 30 తీసుకోండి. థీటా ఈజ్వల్ 30 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, కాస్ 2 ఇంటూ 30 డిగ్రీస్ బై 1 మైనస్
sin 2 into 30 degrees. ఎందుకని తీసుకున్నాం 45 minus 30 ఎందుకు తీసుకున్నాం మనకి cot 15 వాల్యూ కావాలి కాబట్టి cot 15 45 minus 30 ఎంత 50 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది cos 60 by 1 minus sin 60 degrees. cos 60 అంటే 1/2 అంతేనా 1 minus sin 60 అంటే √3 by 1/2 ఎల్సిఎం చేస్తే 2 minus √3 by 2 రెండు క్యాన్సిల్ ఏం మిగిలింది మనకి 1/2 minus √3 వచ్చింది కదా దాన్ని సింప్లిఫై చేస్తే 1/2 minus √3 వచ్చింది 2 plus √3తో మల్టిప్లై చేసాను పైన కింద ఆన్సర్ రెండు ఒకటే బట్ ఏంటంటే సింప్లిఫై చేస్తే నీట్గా ఉంటుంది ఇది 2 plus √3 by a minus b into a plus b ఫార్ములా 2 2 jar 4 √3 హోల్ స్క్వేర్ అంటే 3 4 minus 3 అంటే 1 కదా 2 plus √3 by 1 అంటే 2 plus √3 కదా is the answer 2 plus √3 is the answer ఓకే అలాగే దాంట్లోనే సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ if theta lies in third quadrant and sin theta is equal to minus 4/5 find the values of cosec theta by 2 find the values of cosec theta by 2 and tan theta by 2 ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నా theta lies in థర్డ్ క్వాడ్రంట్ sin theta నెగిటివ్ కాబట్టి ఇప్పుడు మనకి cosec theta by 2కి tan theta by 2కి మనం ఫార్ములా తెలుసు కదా ఏంటది cosec theta by 2 అంటే cosec theta by 2కు ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/1 minus cos theta అలాగే tan theta by 2కి స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 minus cos theta by 1 plus అంటే అన్నిట్లోనూ కూడా మనకి ఏముంది cos theta ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు అంటే మనం cos theta ఫైండ్ అవుట్ చేయాలి sin theta is equal to minus 4/5 అని ఇచ్చాడు sin theta ఏమి ఇచ్చాడు మనకి sin theta is equal to minus 4/5 అని ఇచ్చాడు అండ్ theta belongs to థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు ఓకేనా థర్డ్ క్వాడ్రంట్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలి సైన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఈ నెగిటివ్ సైన్స్ అయ్యి మర్చిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మర్చిపోయి ఫస్ట్ sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా సైన్ ఆటోమేటిక్గా క్వాడ్రంట్ బట్టి వస్తుంది మనకు నో ప్రాబ్లం ఇబ్బంది లేదు దానికి 4 ఇది ఆపోజిట్ సైడ్ అంటే 4 కదా అడ్జసెంట్ కంపల్సరీ ఏమవ్వాలి బై పైథాగరన్ ట్రిపుల్ ఏమవ్వాలి 3 అవ్వాలి కదా 3 అవ్వాలి cos theta ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు cos theta అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇది 3/5 బట్ theta బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది నెగిటివ్ సో ఇది కూడా minus 3/5 ఇది యాక్చువల్గా థర్డ్ క్వాడ్రంట్ సైన్ కూడా నెగిటివే కాబట్టి 4/5 మనం ఏంటంటే ఇలాగ సైన్స్ లేకుండా ఫస్ట్ ఇలా చేసుకొని తర్వాత ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి సైన్ చేంజ్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి sin theta ఈజ్ ఈక్వల్ minus 4/5 వచ్చింది cos theta ఈజ్ ఈక్వల్ టు minus 3/5 వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే cosec theta by 2 ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ ఆర్ మైనస్ లాజిక్ చాలా జాగ్రత్తగా గమనించాలి ఏం చేస్తున్నాం ఏంటనేది 2/1 మైనస్ కాస్ థీటా ఎంత వచ్చింది minus 3/5 ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు పెట్టాం ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది లాస్ట్లో సైన్ మనం ఏ సైన్ వస్తుంది అనేది చూద్దాం ఫైనల్గా మనం డిస్కస్ చేద్దాం దాని గురించి ఓకేనా ఇది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2/1 ప్లస్ 3/5 square root of
2 బై ఎల్సిఎం చేస్తే 8/5 5 పైకి వెళ్ళిపోతుంది 5/4 అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇది నథింగ్ బట్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5/2 బట్ మరి సైన్ సంగతి ఏంటి కొసెక్ థీటా బై 2 అన్నాడు ఇక్కడ కొసెక్ థీటా బట్ థీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రంట్ అంటే థర్డ్ క్వాడ్రంట్ అంటే 5 కంటే ఎక్కువ 3π/2 కంటే తక్కువ అంటే పై కంటే ఎక్కువ 3π/2 కంటే తక్కువ ఉంటుంది థీటా అడిచిన దాన్ని బట్టి థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సో 5/2 మరి థీటా/2 ఎక్కడ ఉండాలి బై 2తో మల్టిప్లై చేయండి బై 2 డివిజన్ చేసేయండి బై 2 థీటా/2 లెస్ దెన్ 3π/4 ఇక్కడ థీటా/2 అంటే π/2 కంటే ఎక్కువ ఉంది 3π/4 కంటే తక్కువ ఉంది π/2 కంటే ఎక్కువ అంటే 90 కంటే అంటే ఇది ఎక్కడ రావాలి సెకండ్ క్వాడ్రంట్లోకి రావాలి థీటా/2 సెకండ్ క్వాడ్రంట్లో కొసెక్ ఎలా ఉంటుంది సైన్ కొసెక్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ మాత్రమే తీసుకోవాలి నెగిటివ్ తీసుకోకూడదు కాబట్టి కొసెక్ థీటా/2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5/2 పాజిటివ్ నెంబర్ నెగిటివ్ విల్ బి రిజెక్టెడ్ బికాస్ థీటా/2 belongs to second quadrant then cosec theta/2 belongs to cosec theta/2 will be the positive so cosec theta/2 is equal to square root of 5/2 is the answer okay next tan theta/2 find out చేయమంటారు కదా tan theta/2 is equal to square root of plus or minus 1 minus cos theta by 1 plus cos theta 1 minus cos theta plus or minus square root of 1 minus of minus 3/5 1 plus minus 3/5 అంతేగా మైనస్ 3/5 అయినా మనకు కాస్ థీటా వచ్చింది మైనస్ 3/5 సో ఇదేమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 3/5 1 plus 3/5 1 minus 3/5 square root of 8/5 కదా ఇది 8/5 ఇదేమవుతుంది 5 minus 3 2/5 5 క్యాన్సిల్ అండ్ 2 దీంట్లో ఎన్నిసార్లు 4 times ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 దట్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ 2 మరి ప్లస్ ఆర్ 2 tan theta/2 ఇందాక డిస్కషన్ చేసినట్టే theta/2 సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది కదా సెకండ్ క్వాడ్రంట్ tan ఎలా ఉంటుంది నెగిటివ్ సో tan theta/2 దేని ఇవ్వాలి tan theta/2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ద అందుకే ఇటువంటి కండిషన్లో ఎందుకు ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడం కోసం కొంచెం జాగ్రత్తగా ఆన్సర్స్ మనం ప్లస్ ఆర్ మైనస్ 2 అని చెప్పి చెప్పడం రెండు ఆన్సర్లు చెప్పకూడదు మనం ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి సో అటువంటిప్పుడు ఆ కండిషన్స్ మనం క్వశ్చన్ బాగా చదవాలి ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకొని ఆన్సర్ మనం ప్రెడిక్ట్ చేయాలి లేదంటే ఆన్సర్ రాంగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి క్వశ్చన్ మాత్రం అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా చదవాలి అర్థం చేసుకోవాలి